బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్లు కూర వండుతున్నానండి. ముందుగా దుంపలు అలాగే గుడ్లు ఈ విధంగా నీళ్ళలో వేసి ఉడకబెడతాను. ఫ్రెండ్స్, రైస్ నానబెట్టాను. ఫ్రెండ్స్, సూజీ రవ్వ అండి. ఇప్పుడు ఉప్మా చేస్తాను మా హస్బెండ్కి. నేనైతే ఇడ్లీ తిన్నాను. ఉప్మా కోసం పోపు వేగిందండి. ఇప్పుడు రవ్వను వేసుకుందాం. రవ్వని బాగా వేయించుకోవాలండి. ముందుగా అయినా వేయించుకోవచ్చు, ఇలాగైనా వేయించవచ్చు. బాగా వేగాక అప్పుడు వాటర్ వేసి ఉడికించుకుంటాను. ఉప్మా రెడీ అవుతుంది. పచ్చి వాసన పోయేదాకా రవ్వ ఇట్లా వేయించుకోవాలి. వీడియో నేనే తీస్తున్నానండి, అందుకని చెప్పేసి కొంచెం చెయ్యి వణుకుతుంది. ఈలోపు ఆ దుంప ఎగ్ కూడా ఉడుకుతుంది. టమాటా వేసి మసాలా వేసి కూర వండుకుంటాను. ఫ్రెండ్స్, వేడివేడిగా ఉప్మా రెడీ అయిందండి. టిఫిను. ఈ ఉప్మా కొంచెం ఇలా జోరుగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉంటే బాగోదు. పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసాను. ఫ్రెండ్స్, మీకు ఈ ఉప్మా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది.